ఈరోజు మనమొక రాజు కథను విశ్లేషించబోతున్నాం. ఇతని పేరు అంబసక్కర. ఒక రకంగా చెప్పాలంటే కథలో ప్రతినాయకుడు. అవును. కర్మ, పునర్జన్మ ఇలాంటివేవీ నమ్మని ఒక పూర్తి భౌతికవాది అన్నమాట. కానీ అతని జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన అతన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే ఈ కథ పేరు ద రిడెంప్షన్ ఆఫ్ కింగ్ అంబసక్కర. ఈ కథ ద్వారా మనం అధికారం, కర్మ, ఇంకా పరివర్తన. అవును, ఈ అంశాలన్నింటినీ మనం కొంచెం లోతుగా చూడబోతున్నాం. ఈ కథ మనకు బౌద్ధ వాంగ్మయం నుండి వచ్చింది. బుద్ధుని కాలంలో జరిగిందనమాట. వైశాలి నగరంలో లిచ్ఛవి వంశానికి చెందిన రాజు ఈ అంబసక్కర. మీరు చెప్పినట్టు ఇతనికి కర్మఫలమనే కాన్సెప్ట్ మీద అస్సలు నమ్మకం లేదు. సరిగ్గా. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేదాన్ని పూర్తిగా తిరస్కరించాడు. కానీ ఒక అతీంద్రియ శక్తి అతని నమ్మకాల బునాదుల్నే కదిలించింది. అదే ఈ కథలో అసలైన మలుపు. సరే, అయితే ఆ కథలోకి వెళ్దాం. అంబసక్కర రాజు ఒక అందమైన యువతిని చూసి మోహిస్తాడు. కాని ఒక సమస్య ఉంది. ఆమెకు అప్పటికే పెళ్ళైంది. అంతేకాదు, ఆమె భర్త రాజుగారి సేవకులలో ఒకడు. ఇక్కడే రాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు. ఆమెను పొందాలనే దురాశతో ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని చూశాడు. అవును. కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే అతను నేరుగా అతన్ని చంపించలేదు. ఓ, పైకి అంతా చట్టబద్ధంగా, ఒక రాజాజ్ఞలా కనిపించేలా ఒక కుట్ర పన్నాడు. ఒక్క నిమిషం, రాజుకి ఇంత పెద్ద అధికారం ఉంది కదా, ఒక సాధారణ సేవకుణ్ణి చంపడానికి ఇంత పెద్ద డ్రామా అవసరమా? నేరుగా ఏదో ఒక నేరం మోపి శిక్షించొచ్చు కదా. చాలా మంచి ప్రశ్న. ఇది రాజు యొక్క సైకాలజీని చూపిస్తుంది. అతను క్రూరుడే, కాని తనను తాను ఒక న్యాయమైన పాలకుడిగా చూపించుకోవాలనుకుంటున్నాడు. ఆహా, అంటే అతను చేసే హత్య కూడా చట్టం పరిధిలోనే జరగాల? ఖచ్చితంగా. అందుకే ఆ సేవకుడికి ఒక అసాధ్యమైన పనిని అప్పగించాడు. అదేంటి ఆ పని? 3 క్రోసుల దూరంలో, అంటే దాదాపు 6 మైళ్ల దూరంలో ఉన్న ఒక సరస్సు నుండి సూర్యాస్తమయం లోపు తామరపూలు ఇంకా సరస్సు బురదను తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. తామరపూలు, బురద తీసుకురావడం, ఇది ఎందుకంత అసాధ్యమైన పని? కేవలం దూరం వల్లేనా, లేక ఇందులో మనకు తెలియని మరో కోణముందా? ఇక్కడే అసలు కుట్ర ఉంది. ఇందులో 2 స్థాయిలున్నాయి. మొదటిది, ఆ పని పూర్తి చేయడం చాలా కష్టం. ఒకవేళ విఫలమైతే శిక్ష, శిరచ్ఛేదం. అవును. ఇక రెండోది, ఒకవేళ ఆ యువకుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినా, సమయానికి వచ్చినా, అతను ఖచ్చితంగా విఫలమయ్యేలా రాజు ఒక రహస్య ఏర్పాటు చేశాడు. అదేంటి? అతను తిరిగి రావడానికి ముందే నగరద్వారాలను మూసివేయమని సైనికులకు రహస్యంగా ఆజ్ఞాపించాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ సేవకుడు గెలిచినా ఓడిపోయినట్టే అనమాట. సరిగ్గా. అతను సమయానికి పని పూర్తి చేసి వచ్చినా నగరంలోకి రాలేడు. కాబట్టి సాంకేతికంగా రాజు ఆజ్ఞను ఉల్లంఘించినట్టే. రాజు చేతికి మట్టి అంటకుండానే పాము చస్తుంది. చాలా తెలివైన, క్రూరమైన పథకం. ఆ యువకుడు అమాయకుడు. రాజు ఆజ్ఞను పాటించడానికి ప్రాణాలకు తెగించి బయల్దేరాడు. అవును. ఎంతో కష్టపడి పరిగెత్తుకుంటూ సూర్యాస్తమయంలోపే తామరపూలతో, బురదతో నగరద్వారం దగ్గరికొచ్చేశాడు. కాని అతను ఊహించిందే జరిగింది. ద్వారాలు మూసి ఉన్నాయి. లోపలికి వెళ్లలేక తన ప్రాణం పోయినట్టే అని నిశ్చయించుకుని నిస్సహాయంగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇక్కడే కథలో అసలైన మలుపుస్తుంది కదా. అవును. అక్కడే అతనికొక దొంగ పరిచయమయ్యాడు. ఆ దొంగ ఒంటరిగా లేడు. అతనికొక అతీత శక్తి సహాయం చేస్తోంది. ఆ శక్తి యొక్క ప్రేతం. ప్రేతమంటే? బౌద్ధ పరిభాషలో ప్రేతాలు అంటే తీరని కోరికలతో లేదా వాళ్ళు చేసిన కర్మల వల్ల ఒక ప్రత్యేకమైన లోకంలో చిక్కుకుపోయిన ఆత్మలు. ఓకే. వీటికి కొన్ని శక్తులుంటాయి, కాని అవి కూడా బాధపడుతూ ఉంటాయి. మరి ఈ ప్రేతం కదేంటి? ఈ ప్రేతం గత జన్మలో ఆ దొంగకు మేనమామ. ఒకప్పుడు వైశాలి నగరంలో పేరున్న వ్యాపారి. అంటే ఆ దొంగకి ఒక దెయ్యం సహాయం చేస్తోందన్నమాట. దెయ్యమనడం కన్నా ప్రేతమనడమే సరైన పదం. సరే, మరి ఈ ప్రేతానికి శక్తులు ఉంటే అది ఎందుకు ఆ లోకంలో చిక్కుకుపోయింది? అది చేసిన పాపం ఏమిటి? దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఆ వ్యాపారి గత జన్మలో కొన్ని మంచి పనులు కూడా చేశాడు. దానివల్ల అతనికిప్పుడు కొన్ని శక్తులున్నాయి. అయితే అతను చేసిన చాలా చిన్న తప్పు వల్ల ఈ జన్మలో దిగంబరంగా తిరగాల్సొస్తోంది. దిగంబరంగానా? అంటే బట్టలు లేకుండా? అవును, బట్టలు లేకుండా. ఒక్క నిమిషం ఆగండి. స్నేహితుడి బట్టలు సరదాకి దాచినందుకు
ఒక జన్మ మొత్తం బట్టలు లేకుండా తిరగడమా? ఇది కొంచెం టూ మచ్ అనిపించడం లేదా? అంటే మనం స్కూల్లో చేసే చిన్న చిన్న అల్లరి పనులకు కూడా ఇంత పెద్ద లెక్క ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. బౌద్ధ ధర్మంలోని కొన్ని వ్యాఖ్యానాల్లో చర్య వల్ల ఎదుటివారిలో కలిగే అవమానం లేదా మానసిక బాధ యొక్క తీవ్రతను బట్టి కర్మఫలం ఉంటుంది. ఓ, అతను కేవలం బట్టలు దాచలేదు, స్నానం చేసి వస్తున్న తన స్నేహితుడిని అందరి ముందు నవ్వుల పాలు చేశాడు. అంటే పబ్లిక్ హ్యూమిలియేషన్. అదే, ఆ అవమాన తీవ్రతే ఈ శిక్షకు కారణం కావచ్చు. ఇది ఒక కన్నుకు ఒక కన్ను లాంటిది కాదు. చర్య యొక్క భావోద్వేగ ప్రభావాన్ని బట్టి ఫలితముంటుంది. ఉద్దేశ్యం సరదానే అయినా పరిణామం తీవ్రమైనది. సరిగ్గా. ఓ, అది చాలా లోతైన విషయం. సో ఈ శక్తివంతమైన కాని శాపగ్రస్తమైన ప్రేతమిప్పుడు నగరద్వారం దగ్గర ఉంది. అవును, మన అమాయక సేవకుడు చిక్కుకుపోయిన చోట. రాజు చేతిలో అన్యాయానికి గురైన ఒకడు, కర్మచేతిలో శిక్ష అనుభవిస్తున్న మరొక ఆత్మ. వీళ్ళిద్దరూ ఎలా కలిశారు? ఆ దొంగ ఆ యువకుడి దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. తన మేనమామైన ప్రేతానికి అతని కథ చెప్పాడు. ఆ ప్రేతం ఒప్పుకుందా? ఆ యువకుడి నిజాయితీ, అతనిపై జరిగిన అన్యాయం చూసి ప్రేతం అతనికి సహాయం చేయడానికి అంగీకరించింది. రాజు ఆస్థానంలో రాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. మరుసటి రోజు రాజుగారి సభ మొదలయ్యింది. ఆ యువకుణ్ణి విఫలమయ్యాడనే నెపంతో శిక్షించడానికి అంతా సిద్ధంగా ఉంది. రాజు ముఖంలో ఒక విజయగర్వం. తను అనుకున్నది సాధించబోతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎక్కడినుండో ఒక గంభీరమైన, ప్రతిధ్వనించే స్వరం వినిపించింది. ఓ రాజా, ఆపు! ఈ యువకుడు నిర్దోషి. వావ్! ఆ సభలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉండుంటుంది? రాజుతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. మాటలు వినిపిస్తున్నాయి, కాని మనిషి కనిపించడం లేదు. అతని ప్రపంచం మొత్తం తలక్రిదులై ఉంటుంది గదా. అవును. తను నమ్మిన ప్రతిదీ అబద్ధం అని, కర్మఫలం లేదనుకున్నవాడికి కంటికి కనిపించని ఒక శక్తి వచ్చి తన ముఖం మీదే చెప్పినట్టయింది. ఖచ్చితంగా. ఆ ప్రేతం జరిగినదంతా వివరించింది. ఈ యువకుడు సూర్యాస్తమయానికి ముందే నగరద్వారం వద్దకు చేరుకున్నాడు. కాని నీ కుటిలమైన ఆజ్ఞ మేరకే ద్వారాలు మూసి ఉండటంతో లోకలికి రాలేకపోయాడు. తప్పు అతనిది కాదు, రాజా, నీది. రాజు అహంకారం మీద పెద్ద దెబ్బపడింది. తనను సవాలు చేసింది ఒక సామాన్య మనిషి కాదు, ఒక అతీత శక్తి. అదే అతని జీవితంలో కీలకమైన మలుపు. ఆ క్షణంలో అతనిలో మార్పు మొదలై ఉంటుంది. వెంటనే తన తప్పును గ్రహించుంటాడు. తర్వాత ఏం చేశాడు? అవును, ఆ క్షణంలో అతనిలో భయం, ఆశ్చర్యం, పశ్చాత్తాపం అన్నీ కలిశాయి. అతని ప్రపంచ దృష్టికోణమే మారిపోయింది. వెంటనే ఆ యువకుణ్ణి క్షమించి గౌరవంగా విడిచిపెట్టాడు. ఆహా! కాని అసలు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతను ఆ దొంగతో ప్రవర్తించిన తీరు. ఆ దొంగను శిక్షించాడా? లేదు, పాత అంబసుక్కరైతే శిక్షించి ఉండేవాడు. కాని ఈ కొత్త, పరివర్తన చెందిన అంబసుక్కర ఆ దొంగ నేర్పును గుర్తించాడు. అతని వెనుక ఉన్న శక్తిని కూడా. అవును, అతన్ని శిక్షించకుండా నీనాంటి వాళ్లు నాకు కావాలి, నగరంలోని ఇతరి దొంగలను పట్టుకోడానికి నాకు సహాయం చెయ్యి అని తన కొలువులోనే ఒక స్పెషల్ జాబ్ ఇచ్చాడు. ఇది అతనిలో మొదలైన మార్పుకు మొదటి స్పష్టమైన సంకేతం. తను శిక్షించాలనుకున్న వారినే క్షమించి ఆదరించడం మొదలుపెట్టాడు. వావ్! కథ ఇక్కడితో ముగిలేదు కదా. రాజులో మార్పు మొదలైంది, కాని అతని పూర్తి విముక్తి లేదా ఆ ప్రేతం విముక్తి ఇంకా జరగలేదు. ఆ తర్వాత రాజు తన్ను కాపాడిన ఆ యువకుణ్ణి, దొంగను పిలిచి ఆ ప్రేతానికెలా సహాయం చేయాలో సలహా అడిగాడు. ఓ, వాళ్ళనే అడిగాడా? అవును. ఆ యువకుడు, రాజా, మీకు సహాయపడిన ఆ ప్రేతం ఇప్పటికీ బట్టలు లేకుండా బాధపడుతోంది, దాని విముక్తి కోసం మనమేదైనా చెయ్యాలి అని సూచించాడు. దానికి మార్గం? బుద్ధునికి మరియు భిక్షువులకు ఆహారదానం చేసి ఆ పుణ్యఫలాన్ని ఆ ప్రేతానికి ధాలపోయమని సలహా ఇచ్చాడు. ఆగండి, అంటే మనం చేసిన పుణ్యాన్ని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇదెలా పనిచేస్తుంది? నా మంచి కర్మను నేను వేరొకరికి ఇస్తే నా అకౌంట్ ఖాళీ అవ్వదా? ఇది కొంచెం విచిత్రంగా లేదా? ఇది బౌద్ధధర్మంలో ఒక చాలా ముఖ్యమైన, అందమైన భావన. దీన్ని పుణ్యఫల బదిలీ అంటారు. పుణ్యఫల బదిలీ? ఇది బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు కాదు. దీన్ని ఒక కొవ్వొత్తితో మరో కొవ్వొత్తిని వెలిగించడంలా పోల్చవచ్చు. ఆసక్తికరంగా ఉంది. మొదటి కొవ్వొత్తి వెలుగు తగ్గదు, కాని దాని నుండి కొత్త వెలుగు పుడుతుంది. మనం ఒక మంచి పని చేసి ఆ పుణ్యఫలాన్ని ఫలానా వారికి చెందాలి అని సంకల్పించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మంచి పనిని తలచుకొని సంతోషిస్తే, అనుమోదిస్తే, అనుమోదిస్తే
ఆ సంతోషం వల్ల వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఓకే, అంటే ఇక్కడసలు కీలకం ఆ ప్రేతం యొక్క అనుమోదన. ఖచ్చితంగా. ఆ రాజు దొంగ ద్వారా బుద్ధునికి ఆహారదానం చేయించాడు, ఆ తర్వాత ఆ పుణ్యఫలాన్ని ప్రేతానికి ధారపోశారు. ఇక్కడే మరొక అద్భుతం జరిగింది. ఏమైంది? ఆ పుణ్యఫలాన్ని స్వీకరించి అనుమోదించిన వెంటనే ఆ ప్రేతానికి దివ్యమైన వస్త్రాలు లభించాయి. దాని కష్టాల నుండి, ఆ దిగంబర స్థితి నుండి విముక్తి పొందింది. అద్భుతం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకరి మంచి పని మరొకరి గత జన్మ కర్మ ప్రభావాన్ని ఎలా తొలగించగలిగిందో ఇది చూపిస్తుంది. మన కర్మలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనే భావన ఇక్కడ కనిపిస్తోంది. అవును, ప్రేతం విముక్తి పొందింది. మరి రాజు కథ ఏమైంది? అతని పరివర్తన పూర్తయిందా? చివరగా ఈ సంఘటనలతో పూర్తిగా మారిపోయిన అంబశక్కర రాజు స్వయంగా బుద్ధుని వద్దకు వెళ్లి ఆయన బోధనలు విన్నాడు. తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ధర్మమార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ బోధనల ఫలితంగా అతను శ్రోతాపన్న మార్గఫలాన్ని పొందాడు. శ్రోతాపన్న అంటే ఏంటి? అతను సన్యాసిగా మారిపోయాడా? రాజ్యాన్ని వదిలేశాడా? అదే ఇందులో అసలైన విషయం. శ్రోతాపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు. ప్రవాహంలో ప్రవేశించినవాడా? అంటే జ్ఞానోదయమనే నదీ ప్రవాహంలో అతను ప్రవేశించాడు. అతను ఇకపై అధర్మానికి లేదా తప్పుడు మార్గంలోకి తిరిగి వెళ్లలేడు. ఓకే. అతను రాజుగానే కొనసాగవచ్చు, తన బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కాని అతని నిర్ణయాలు, పాలన ఇప్పుడు ధర్మం మీద, కరుణ మీద ఆధారపడి ఉంటాయి. అంటే అతని ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ అయిందన్నమాట. సరిగ్గా అదే. అతని వ్యక్తిగత విముక్తి కొన్ని జన్మలలో ఖాయం, కాని అతను ప్రపంచంలో తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును. ఒక క్రూరమైన నాస్తిక రాజు పరిస్థితుల ప్రభావంతో ఎలా ధర్మమార్గాన్ని అనుసరించి జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేశాడో చూశాం. అలాగే ప్రేతం కథ ద్వారా మనం సరదాకి చేసే చిన్న పనులకు కూడా తీవ్రమైన, ఊహించని పరిణామాలు ఉంటాయని తెలుసుకున్నాం. సరిగ్గా చెప్పారు. ఈ కథలోని ప్రధాన సందేశం కేవలం శిక్ష గురించి మాత్రమే కాదు, మార్పు మరియు విముక్తి యొక్క శక్తి గురించి. రాజు శిక్షించబడలేదు, పరివర్తన చెందాడు. ప్రేతం కేవలం బాధపడలేదు, ఇతరులు చేసిన పుణ్యం ద్వారా విముక్తి పొందింది. ఒకరికొకరు ఎలా సహాయపడుతూ విముక్తి పొందవచ్చో చెప్పే కథ. రాజు వల్ల సేవకుడు, సేవకుడి వల్ల ప్రేతం, ప్రేతం వల్ల రాజు. అందరి మార్గాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ముగింపుగా ఈ కథ వింటున్నవారికి ఒక ఆలోచన మిగిల్చే అంశముంది. అవేమిటంటే, ఈ కథలో పుణ్యఫలాన్ని బదిలీ చేయడమనే అద్భుతమైన భావన ఉంది. ఇది మనల్ని ఆలోచింపచేస్తుంది. ఆధునిక ప్రపంచంలో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనమొక స్వచ్ఛంద సంస్థకు ఇచ్చే విరాళం, లేదా సోషల్ మీడియాలో ఒక మంచి ఉద్దేశ్యంలో చేసే పోస్ట్, మనం చూడని, కలవని, ఎవరో తెలియని వాడి కర్మను మార్చగల పుణ్యఫల బదిలీ లాంటిదేనా? మన చర్యల ప్రభావం మనకు తెలిసిన ప్రపంచానికి ఆవల కూడా విస్తరించి ఉంటుందా?